హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ మష్రూమ్ ప్రిపేర్ చేస్తున్నాను. బెస్ట్ స్టార్టర్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రెస్టారెంట్ కంటే మించిన రుచితో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1 ప్యాకెట్ వరకు మష్రూమ్స్ తీసుకున్నానండి. చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ ని. వీటిని ఇప్పుడు చక్కగా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. ఇందులోనే మైదా కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. కార్న్ ఫ్లోర్ మైదా చక్కగా పట్టేటట్టుగా కోట్ చేసుకోవాలి. ఈ రెండు ఇలా మిక్స్ చేసి వేయడం వల్ల మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ మాత్రం వేయకూడదండి. సాల్ట్ వేస్తే కనుక మష్రూమ్ లో ఉన్న వాటర్ అంతా కూడా వదిలేస్తుంది. సాల్ట్ అనేది లాస్ట్ లో వేసుకుందాము. చూసారు కదండి, ఇలా చక్కగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చాలా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్ వరకు వేసుకుందాము. సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. ఉల్లికాడలు సన్నగా కట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. ఒక 3 లేదా 4 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిల్లీ మష్రూమ్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. వీటిని ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుందాము. వెనిగర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుందామండి, మరీ ఎక్కువ కాకుండా. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కి తగ్గట్టుగా. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము, మిరియాల పొడి. 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుందామండి, పంచదార. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని 1/2 టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో కొద్దిగా వాటర్ వేసుకుందాము. సాస్ అనేది మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చిల్లీ మష్రూమ్ కి బాగుంటుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మష్రూమ్ ని ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో వేసుకుందాము. చిల్లీ మష్రూమ్ అయినా, చిల్లీ పన్నీర్ అయినా, చిల్లీ చికెన్ అయినా సరే అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. వీటిని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నామంటే మనం సాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసి వేయవలసి వస్తుందండి. అలా కాకుండా అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని వేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మష్రూమ్ ఫ్రై చేసిన వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసిన సాస్ లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. ఒక మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. సాస్ అంతా కూడా మష్రూమ్ కి పట్టేటట్టుగా వీటిని 1/2 మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ చేస్తే మష్రూమ్ వచ్చేసి మెత్తగా అయిపోతుందండి, క్రిస్పీనెస్ అనేది ఉండదు. చివరిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందామండి, ఉల్లికాడలు. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ చిల్లీ మష్రూమ్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.